WHO అంచనా తీసుకుంటే దాదాపుగా 27% మరణాలు భారతదేశంలో ముఖ్యంగా ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి. ఈ స్థాయిలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, దీని నివారణ మనం ఏం చేయొచ్చు? రెండు ముఖ్యంగా ఇప్పుడు క్లాస్ రూమ్లో కొంతమంది గుండెపోటు, లేదా డ్యాన్స్ చేస్తూ గుండెపోటు, లేదా ఫంక్షన్లో కుప్పకోవడం, అసలు మనకు ఎలాంటి సంకేతాలు లేకుండా ప్రాణాలు కోల్పోయాల్సిన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతాం? మన దేశంలో నెంబర్ 1 కిల్లర్ డిసీజ్ గుండె జబ్బులు. అయితే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మనం పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ 10% ఎక్కువగా ఉంది. అలాగే మనం జపాన్ వంటి దేశంతో కంపేర్ చేసుకుంటే 40 రెట్లు ఎక్కువ మనకి రిస్క్, గుండె జబ్బులు వచ్చే రిస్క్. ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు, వీటి వల్ల తెలియకుండా ప్రాణాలు పోతున్నాయి కదా. అంటే మనం దాన్ని కొద్దిగా ప్రారంభంలో గుర్తించడానికి అవకాశం కానీ, లేదా ఆ సంఘటన జరగడం ముందు గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా? తప్పకుండా ఉందండి అవకాశం. చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఆల్మోస్ట్ 50 to 60% మంది గత 24 to 48 అవర్స్లో ఏదో ఒక వార్నింగ్ సిమ్టమ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దానివల్ల లంగ్స్ లోపల బ్యాక్ ప్రెషర్స్ పెరిగి ఆయాసం రావటము, అలాగే కాళ్ళ వాయడం, మొహం వాయడం, శరీరంలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వడం, ఇటువంటి అనేక లక్షణాల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ అని వింటూ ఉంటాం కదా. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో ఇలా ఎందుకు జరుగుతుంది? హార్ట్ ఫెయిల్యూర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ ఆగిపోయింది అనుకుంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఇండియన్స్లో కొద్దిగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఈ చక్కెరలు ఎక్కువ తీసుకుంటున్నారు కదా, ఇది డైరెక్ట్గా ఏ రకంగా ప్రభావితం చూపుతుంది? సో ముఖ్యంగా ఆహారం విషయంలో అంటే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, మనం చేస్తున్న తప్పులేంటి? అనేక సంవత్సరాలుగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడుతున్నారని మన ఒక ఆలోచన ఉంది. అది కొంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. కొవ్వు పదార్థాలే కాకుండా ఈ కార్బోహైడ్రేట్స్, ఈ షుగరీ ఫుడ్స్, ఈ మధ్య మనకు కీటో డైట్ అని వినిపిస్తుంది. కీటో డైట్ మీద ఎక్కువ ప్రచారం జరిగిందా, లేదా ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం ఏం చెప్తుంది? సైంటిఫికలీ పబ్లిష్ పేపర్స్ చూస్తే కీటో డైట్ డెఫినెట్గా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, కానీ నాకు ఈ వయసులో గుండె జబ్బు రాదు, నేను హెల్దీగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు గుండె జబ్బు వచ్చే అవకాశం లేదు, నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను, నాకు గుండె జబ్బులు రావు, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, నాకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ లేదు, ఇలా అనుకోని ఇటువంటి అపోహ వల్ల మనం మార్నింగ్ 1 hour జిమ్లో చేసే ఎక్సర్సైజ్ అంతే ముఖ్యమో, మిగతా 23 అవర్స్లో చేసేది కూడా అంతే ముఖ్యం. సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఒకే చోట కంటిన్యూస్గా కూర్చోవడం స్మోకింగ్ చేయడంతో సమానమైన హాని.